హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 22వ భాగాన్ని వినేద్దాం. అంజలి భయంతో గుటకలు మింగుతూ రుద్ర అన్నది. కోపంగా ముందుకు వచ్చి ఆమెని దగ్గరికి తీసుకొని, ఒక్క మాట చెప్పనా, నా నుంచి విడిపోవాలంటే అది నా వల్లే అవుతుంది, కానీ నీ వల్ల కాదు. అర్థమైందా? ఎందుకు నువ్వు మధ్యాహ్నం నుంచి అదే విషయం పట్టుకొని ఆలోచిస్తున్నావు? మా నాన్న గురించి ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తున్నావు అన్నాడు. నీకు తెలియకనా, లేకుంటే నువ్వు కావాలనే నన్ను బాధ పెట్టినా అది నాకు సంతోషమేనని ఏడుస్తూ తలను దించుకుంది. ఎందుకు నువ్వు నన్ను కొట్టవు? నేను ఎంత అవాయిడ్ చేసినా ఎందుకు నాకు దూరం కావు? ఎందుకు నువ్వు నాకు అలవాటైపోతున్నావు? నా వల్ల కావటం లేదు రుద్ర. నువ్వు పక్కన ఉంటే చాలు, నాకు చాలా భయంగా ఉంటుంది. నిన్ను ఎంత దూరం పెడుతున్నా నా వల్ల కావటం లేదు రుద్ర. ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు? నేను ఎంత కోపడినా ఎందుకు నీకు కోపం కానీ విసుగు కానీ రావటం లేదు? ఎందుకంటే ఐ లవ్ యూ అంజలి. ఏడుస్తూ రుద్రని హత్తుకుంది అంజలి. ప్రేమగా ఆమె తలనిమిరి, ఎందుకు అంజలి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని మా నాన్నకి భయపడి నన్ను దూరం పెడుతున్నావు? నువ్వు నాతో ఈ రకంగా అయినా ప్రేమగా మాట్లాడితే చాలు, నాకు ఇంకా ఏమీ వద్దు. నన్ను క్షమించి రుద్ర. ఇన్ని రోజులు నీ మనసుని బాధ పెట్టినందుకు. నాకు తెలియదు నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని. నవ్వుతూ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, కనీసం ఇప్పటికైనా నా మనసుని తెలుసుకున్నావు, అది చాలు అంజలి అంటూ ఆమెని గట్టిగా కౌగులించుకున్నాడు. తప్పో ఒప్పో నాకు తెలియదు రుద్ర, కానీ నా మనసు మాత్రం నువ్వు కావాలంటుంది. ఏంటి రుద్ర, నాకు అసలు ఏమవుతుంది? వణుకుతున్న స్వరంతో అడిగింది అంజలి. ఆమె మనసులో ఏముందో తెలుసుకున్న రుద్ర ఆమె వెన్ను నిమురుతూ, నీ భయం ఏంటో నాకు తెలుసు అంజలి. మా నాన్న కారణంగా నేను దూరం అవుతానన్నా? అసలు అలాంటి ఆలోచన రానివ్వకు. ప్రాణం పోయినా సరే నిన్ను ఇలానే నా గుండెల్లో దాచుకుంటాను. పద, ఇంటికి వెళ్దాం అన్నాడు. రుద్ర ఎంత కాదన్నా ఎందుకో తెలీదు, నా మనసుకి అనిపిస్తుంది నువ్వు నాకు దగ్గర మనిషివని. అంజలి ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర. అవును, నీకు తెలియదు రుద్ర, నిన్ను చూసిన మొదటి రోజే నా మనసు కనిపించింది నువ్వు నాకు దగ్గర మనిషివని. కానీ కొట్టి పడేశాను. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నాకు అసలు కోపం వచ్చేదే కాదు, కానీ పైకి మాత్రం కోపం నటించేదాన్ని. అసలు ఎవరు నువ్వు? నిజం చెప్పు రుద్ర. ఎందుకు నా మెడలో 3 ముళ్ళు వేశావు? నిజం చెప్పు రుద్ర అని అడిగింది. కారణం నాకు కూడా తెలియదే, అబద్ధం అంటూ కోపంగా చూసింది. వెంటనే ఆమెని గుండెలకి హత్తుకొని, ఇంటికి వెళ్ళగానే నీకు అన్ని విషయాలు చెప్తాను, సరేనా అన్నాడు. అంటూ రుద్ర కోగిల్లో గువ్వ పిట్టలా ఒదిగిపోయింది అంజలి. నన్ను క్షమించు రుద్ర, ఈ రకంగా మాట్లాడితే నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు, కానీ నేను మాత్రం నా మనసులో ప్రేమని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఏమవుతుందో మన బంధం అనుకుంది. చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నాడు రుద్ర. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో, హలో అన్నయ్య అన్నాడు. రే, ఎక్కడున్నావురా? నేను ఆశ్రమంలో ఉన్నానన్నయ్య. ఏమైంది ఫోన్ చేశావు? అది నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రారా. అన్నయ్య ఏమైంది? కంగారుగా మాట్లాడుతున్నావు. అది మావయ్యకి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? ఎంతో కంగారుగా అడిగాడు రుద్ర. అవునరా, నేను చెప్పిన అడ్రస్కి తొందరగా వచ్చేయి అంటూ గగన్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు. ఏమైంది రుద్ర అన్నది అంజలి. మామయ్యకి యాక్సిడెంట్ అయింది అంజలి. ఏంటి రుద్ర? అవును, పద హాస్పిటల్కి వెళ్దాం. అంజలి అంటూ రుద్ర కంగారుగా ముందుకు నడుస్తుంటే అంజలి బ్యాగ్ పక్కన పెట్టబోయి కంగారులో వదిలేయటంతో అది రుద్ర కాళ్ళ మీద పడింది. బట్టల్లో పాటుగా అంజలి వాళ్ళమ్మ ఫోటో కనిపించడంతో రుద్ర ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు. రుద్ర, ఆగిపోయావేంటి? పద వెళ్దాం అంటూ అతని భుజంపై చేయి వేసింది. కానీ రుద్ర మాత్రం పలకటం లేదు. ఫోటో చేతిలోకి తీసుకుని, ఈ ఫోటో ఎవరిది అన్నాడు. మా అమ్మది రుద్ర అన్నది. ఏంటి? నమ్మలేక అడిగాడు రుద్ర. అవును రుద్ర, మా అమ్మ ఫోటో అది. పద రుద్ర, టైం లేదు. బాబాయ్కి అసలు ఎలా యాక్సిడెంట్ అయింది? రా నువ్వు అంటూ ఏడుస్తూ రుద్ర చేతిని పట్టుకుని బయటికి వచ్చింది అంజలి. కానీ రుద్ర మాత్రం ఫోటో వైపు చూసి అంజలి ముఖం చూశాడు. అచ్చం పార్వతిలానే ఉంది. ఆ ముక్కు మీద కోపం, ఆ కళ్ళు చూడగానే రుద్ర షాక్ నుంచి తేరుకొని ఒక్కసారిగా తల విదిలించుకున్నాడు. రుద్ర ఫాస్ట్గా నడు, కారు స్టార్ట్ చేయవేంటి? నువ్వు కారు ఎక్కు అంటూ రుద్ర వెంటనే కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. అంటే అంజలి పార్వతి గారు కూతురా? ఈ విషయం మామయ్యకి తెలిస్తే ఎంత ఆనందిస్తాడు? ఆ ఆలోచన రాగానే అంత బాధలోనూ కూడా రుద్ర మనసులో ఎక్కడలేని సంతోషం, మరోవైపు తన మామయ్యకి యాక్సిడెంట్ అయిందన్న బాధ రెండూ ఒకేసారి రుద్రని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కంట్లో తడి తుడుచుకొని అంజలిని చూశాడు. అప్పటికే అంజలి కోపంగా రుద్ర వైపు చూసి, నీకేమన్నా పిచ్చా? సైకిల్ తొక్కుతున్నావా? కారు ఫాస్ట్గా పోని అంటూ గట్టిగా అరిచింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి కారు వేగం పెంచాడు రుద్ర. కాసేపటికి కార్ హాస్పిటల్ ముందు ఆగటంతో రుద్ర, అంజలి పరుగున లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుని రూమ్కి వచ్చారు.
బెడ్ మీద పడుకుని ఉన్న తన మామయ్యని చూడగానే రుద్ర బాధపడ్డాడు. కంట్లో తడి తనకి తెలియకుండానే వచ్చేసింది. ఎందుకో తెలియని దుఃఖం వచ్చేసింది అంజలికి. బాబాయ్ అంటూ ఏడుస్తూ శంకర్ చేతిని గట్టిగా పట్టుకుంది. బాబాయ్ లేవండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది, అసలు ఏమైంది మీకు? నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శంకర్. నాకేం కాలేదమ్మా, చిన్న చిన్న గాయాలు అంతే, మహా అయితే వారం రోజుల్లో తగ్గిపోతాయి, చిన్నదానికే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. ఏం చిన్నదానికి బాబాయ్, చూడండి ఈ తలకి కట్టు, ఇంకా కాలికి చేతులకి ఎలా దెబ్బలు తగిలాయో అంటూ ఏడుస్తుంటే శంకర్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకమ్మా నా కోసం నువ్వు ఏడుస్తున్నావు? ఏమో బాబాయ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఎలా అయింది బాబాయ్ యాక్సిడెంట్ అంటూ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగింది. అప్పటికే రుద్ర అంజలిని చూస్తున్నాడు. అతని మనసంతా ఎక్కడలేని ఆలోచనలతో సతమతమవుతుంది. దిష్టి బొమ్మలా అలా నిలబడ్డావేంటి? ఉత్తప్పుడు మామయ్య మామయ్య అంటూ చిందులు వేస్తావు. బెడ్ మీద బాబాయ్ ఇంత పెద్ద గాయాలతో బాధపడుతుంటే ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తావేంటి? నీకు అసలు కొంచెం కూడా జాలి లేదా? కోపంగానే అడిగింది అంజలి. శంకర్ ఆశ్చర్యంగా అంజలి ముఖం చూశాడు. ఇదేంటి వాడిని అలా నిలబెట్టి తిట్టేస్తుంది? చూస్తుంటే ఇద్దరి మధ్యన దూరం చాలా వరకు తగ్గినట్టుగా ఉంది అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి నిన్ను చాలా బాగా చూసుకున్నారు కదా, ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా నీకు? పలకరించడం మానేసి బిగుసుకుపోయి చూస్తున్నావు. ఏయ్, కొట్టానంటే మూతుపళ్ళు రాలుతాయి. అసలు ఏంటి నువ్వు? ఏమన్నా గ్యాప్ ఇస్తున్నావా? నువ్వు గ్యాప్ ఇస్తేనే కదా నేను అందుకునేది అంటూ కోపంగా చూశాడు రుద్ర. అంజలి ఫేస్ పక్కకు పెట్టుకుని, నొప్పిగా ఉన్నాయా బాబాయ్ దెబ్బలు? చెప్పాను కదమ్మా, పెద్దగా ఏం తగలేదు. ఏంట్రా అక్కడే నిలబడ్డావు, రా దగ్గరికి అంటూ రుద్రాన్ని పిలిచాడు శంకర్. ఆ మాంతం బెడ్ మీద శంకర్ పక్కన కూర్చొని అతని చేతిని ముఖం దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రుద్ర. చాలాసేపు ఏం మాట్లాడలేదు. రేయ్ నాన్న, నాకేం కాలేదురా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఉండగా నాకేమవుతుందని? ప్లీజ్ మామయ్య అలా మాట్లాడుకు. నీకు యాక్సిడెంట్ అనగానే నిజంగానే ప్రాణం పోయినట్టుగా అయింది. అసలు ఎవరు నిన్ను ఒంటరిగా బయటికి వెళ్ళమన్నారు? చిన్న పని మీద బయటికి వెళ్ళానురా, ఎందుకో తెలీదు. ఉదయం నుంచి నా మనసు అలజడిగానే ఉంది. ఏదో కీడు జరుగుతుందని నా మనసు చెప్తూనే ఉంది, కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. యాక్సిడెంట్ ఎలా అయింది సూటిగా అడిగాడు రుద్ర. ఎదురుగా లారీ వచ్చిందిరా. అప్పటికే నేను అలర్ట్ అవి కార్ సైడ్కి తిప్పాను, కానీ వెనక నుంచి మరో లారీ రావడంతో ఏం చేయాలో తెలియక కారులో నుంచి దూకేశాను. శంకర్ మాటలకి అంజలి భయంతో రుద్ర చేతిని పట్టుకుంది. అలా ఎలా దూకేశారు బాబాయ్, భయం వేయలేదా అన్నది. నిజం చెప్పాలంటే నాకు బ్రతకాలని లేదమ్మా, కానీ అంటూ ఆగాడు శంకర్. అప్పటికే రుద్ర ఎర్రబడిన కళ్ళల్లో చంపేసేలా చూశాడు. ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదు మావయ్య. ముందు మీరు రెస్ట్ తీసుకోండి, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తాను. అంజలి కోపంగా రుద్ర వైపు చూసి, ఆపుతారా? మావయ్యని ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి ఎక్కడికి వెళ్దామని? మీకు ఇక్కడ ఎలా ఉండాలో కూడా తెలీదా? అంజలి మాటలకి రుద్ర ఏమీ మాట్లాడలేదు. బాబాయ్ చిన్నగా పైకి లేవండి, భోజనం తినిపిస్తాను మీకు అన్నది. లేదమ్మా, ఆకలిగా లేదు అంటూ రుద్ర చేతిని పట్టుకొని, ఏంట్రా ఎప్పుడూ లేనిది ఇలా ఉన్నావు? నాకేమన్నా చెప్పాలా? నీతో చాలా విషయాలు చెప్పాలి మావయ్య అన్నాడు. రుద్ర, నేను బాబాయ్కి జ్యూస్ తెస్తాను, ఈలోపు బాబాయ్ నువ్వు మాట్లాడుకుంటూ ఉండండి అన్నది. మరీ అంత చేయక్కర్లేదు, ఇక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు. అంజలి చిన్నగా నవ్వి, మీరేదో సీక్రెట్స్ చెప్పుకుంటున్నారని కాదు రుద్ర, బాబాయ్కి మందులు తీసుకుని వస్తాను, ప్లీజ్ నన్ను వెళ్ళని అన్నది. తను కావాలని వెళ్తుందని రుద్రాకి అర్థమైంది. సరే వెళ్ళు, నేను పిలిచే వరకు బయటికి రాకు, డోర్ దగ్గరే నిలబడు, సరేనా అన్నాడు కోపంగా. సరే రుద్ర అంటూ అంజలి చిన్నగా నవ్వి బయటికి వెళ్ళింది. ఏంట్రా నువ్వు చేసిన పని? ఎందుకు అంజలితో అలా మాట్లాడావు? నీ మాటలకి తన మనసు ఎంత బాధపడి ఉంటుందిరా. నువ్వు మరీ జాలిపడకు, అది వేసే వేషాలకి నాకైతే మండిపోతుంది ఇక్కడ. ఏం చేసిందిరా? ప్రపోజ్ చేసింది. ఏంటి? షాక్గా అడిగాడు శంకర్. అవును మావయ్య, ప్రపోజ్ చేసింది, కానీ అది నిజంగానే ప్రపోజ్ చేసిందేమో అని అనుకుని తెగ మురిసిపోయాను, కానీ ఆ ప్రేమ చిన్న స్వార్థం. రేయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పురా. తనని ఎందుకు పెళ్లి చేసుకోనో తెలుసుకోవడానికి నాకు ప్రపోజ్ చేసింది. పోనీలే, ఈ రకంగా అయినా నీకు ప్రపోజ్ చేసింది. ఏది ఏమైనా అంజలికి కోపం ఎక్కువేరా. రుద్ర చేతిని పట్టుకుని నవ్వుతూ అన్నాడు శంకర్. అవును, కోపం ఎందుకుండదు? ఎంతైనా పార్వతీదేవి గారి కూతురు కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది. అప్పటి వరకు నవ్వుతున్న శంకర్ రుద్ర మాటలకి షాక్ అవి, రే ఏమన్నావు నువ్వు? నేనేమన్నాను? ఎంతైనా పార్వతీదేవి కూతురు కదా, ఆ మాత్రం కోపం లేకుండా ఉంటుందా అంటున్నాను. నువ్వు చెప్పేది? అవును మావయ్య, తను ఎవరో కాదు, పార్వతి గారి కూతురు. నీకెలా తెలుసురా? అంజలి వాళ్ళమ్మ ఫోటో చూశాను, చూడగానే నీలానే షాక్ అవ్వాను. నాకు నమ్మకం కుదరక అడిగాను ఫోటోలో ఉన్నది ఎవరు అని. అంజలి తన నోటితోనే చెప్పింది వాళ్ళ అమ్మని. నిజం మావయ్య, తను ఎవరో కాదు, పార్వతి కూతురు.
నువ్వు ప్రేమించిన పార్వతి కూతురు అంజలి. శంకర్ బాధగా కళ్ళు మూసుకుని, నిజం చెప్పాలంటే అంజలిని చూడగానే నాకు పార్వతినే గుర్తొచ్చిందిరా. ఆ నవ్వు, ఆ కోపం అచ్చం అలానే ఉన్నాయి. తన కూతురు అంజలినా? నిజంగానే చాలా సంతోషంగా ఉందిరా. నాకు తెలుసు మావయ్య, నువ్వు సంతోషపడతావని. నిజం చెప్పు మావయ్య, నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి, అడగనా? ఏంట్రా? అంజలి ఎవరు కూతురు? ఏంట్రా నువ్వనేది? అంటే అంజలి మీకు పార్వతి గారికి పుట్టిన బిడ్డ, లేదంటే ఆవిడ పెళ్లి చేసుకున్నా అంటూ రుద్ర ఇంకా ఏదో చెప్పేలోపు శంకర్ కోపంగా, రే నువ్వు ఆలోచించేది తప్పు. అంజలి నా బిడ్డ ఎలా అవుతుంది? నువ్వు అనుకున్నంత దూరం అయితే నేను పార్వతి ఎప్పుడూ పోలేదు అంటూ ఒక్క క్షణం ఆగాడు శంకర్. నేను పార్వతి ఎప్పుడూ క్లోజ్ అవ్వలేదు కదా అంటూ తన గతాన్ని తలుచుకున్నాడు. ఏంటి మావయ్య ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, అంజలి నా బిడ్డ కాదు. నాకు తెలిసినంత వరకు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసుని పాడు చేసుకోకు. అయినా ఇలాంటిది ఎవరైనా అడుగుతారా అంట్రా? నీకు నాకు మధ్యన ఉన్న చనువుతో అడిగాను. ఎందుకో తెలీదు, ఒక్కోసారి దాని మాటల్లో నాకు మీరే కనిపిస్తారు అంటూ గ్లాస్ డోర్ వైపు చూశాడు రుద్ర. మందులు పట్టుకుని వస్తున్న అంజలిని చూశాడు. డోర్ దగ్గరే నిలబడి రుద్ర వైపు కోపంగా చూసింది. నీ ముఖం అంజలి మాటల్లో నేను ఎందుకు కనిపిస్తాను? నువ్వు లేని పిచ్చి పిచ్చి ఆలోచనలో నాకు చెప్పకు. ముందు లే, జ్యూస్ తాగుతాను. అంజలి డోర్ దగ్గర నిలబడిపోయింది. నిలబడని, అప్పుడే కదా నా బాధ ఏంటో తనకు అర్థమవుతుంది. ఏ మనిషి వీడు, ఎంతసేపైనా డోర్ బయట నిలబెడతాడు. వస్తాడు కదా మాట్లాడడానికి, అప్పుడు చెప్తాను రుద్ర సంగతి అంటూ పటపటా పళ్ళు నూరుకొని కోపంగా చూసింది అంజలి. రేయ్, చేసింది చాలు, ముందు డోర్ తీ అన్నాడు శంకర్. దానికంటే ముందు నీ బాధే ఎక్కువైపోయింది నాకు, తీస్తానులే అంటూ పైకి లేచి డోర్ ఓపెన్ చేసి అడ్డుగా పెట్టి, ఎంతసేపైనా బయటే ఉంటాను అన్నావు కదా, 10 నిమిషాల ఎందుకు కోపంగా చూస్తున్నావు? నేను ఎలా చూస్తే నీకెందుకు అన్నది. అవును, నాకెందుకు? నేను ఎవరిని? నీకేమీ కాను కదా. కేవలం ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవడానికి నాకు ప్రపోజ్ చేశావు, అవునా? 2 చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు రుద్ర. అంజలి ఏమీ మాట్లాడలేదు. బాగుంది అంజలి, దాని బదులు నాకు విడాకులు ఇచ్చేసి నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది అంజలికి. కోపంగా రుద్ర కళ్ళల్లో చూసింది. రుద్ర, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు మరి ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ప్రపోజ్ చేయటం అన్నాడు. నేను స్వార్థం కోసం ప్రపోజ్ చేస్తున్నట్టు అనిపించిందా నీకు? ఏమో, అది నీకే తెలియాలి అంజలి అంటూ చిన్నగా చెప్పాడు. నా మాటల్లో ప్రేమ ఉందో లేదో నీ మనసుకు తెలియాలి రుద్ర. నేను ఎందుకు కోపంగా ఉంటాను, నేను ఎందుకు సంతోషంగా ఉంటానో తెలుసుకునే నువ్వు నా మనసులో ఏముందో నీకెందుకు తెలియదు? అంజలి మాటలకి రుద్ర ఏం మాట్లాడలేదు. లోపలే తెగ సంతోషపడ్డాడు. సరే, నేను బయటికి వెళ్తున్నాను, గంటలో వస్తాను అన్నాడు. బాబాయిని అలా వదిలేసి బయటికి వెళ్తున్నానంటున్నారు మీకు అసలు అంటూ అంజలి ఏదో చెప్పేలోపే రుద్ర అంజలి చేతిని పట్టుకొని, మావయ్యని ఎవరో చంపాలని చూస్తున్నారు. ఏంటి? షాక్గా అడిగింది అంజలి. అవును, మామయ్య యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తుంటే నాకైతే కావాలని ఎవరో చేశారని అనిపిస్తుంది. అందుకే ఎవరు చేశారో తెలుసుకుందామని బయటికి వెళ్తున్నాను. జాగ్రత్త మామయ్య, జాగ్రత్తగా చూసుకో. రుద్ర, భయపడికే, నేనున్నాను కదా. అది కాదు రుద్ర, నువ్వు ఒంటరిగా వెళ్ళడం అంటే నాకెందుకో భయంగా ఉంది. ప్లీజ్ రుద్ర, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నది. అంజలి, ఏంటి ఎప్పుడు అనేది ఇలా భయపడుతున్నావు? అంజలి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తలదించుకుంటుంటే రుద్ర నవ్వుతూ అంజలి చేతిని పట్టుకొని, వెంటనే వచ్చేస్తానే, నువ్వు అలా ఇలా ఉంటే బయటికి వెళ్ళిన నేను సరిగా వర్క్ చేయలేని. ప్రేమగా అతని నుదుటి నా ముద్దు పెట్టి, నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది రుద్ర, ప్లీజ్ పని అవ్వగానే వెంటనే వచ్చేయి. తప్పకుండా అంజలి అంటూ ప్రేమగా అంజలిని గుండెలకి హత్తుకున్నాడు. ఇదంతా చూస్తున్న శంకర్ తనలోనే తాను చిన్నగా నవ్వి యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.